థ్యాంక్ యూ దినకర్. కరీంనగర్లో పీఎంజే జ్యువెలరీస్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఆ దొంగల్ని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. లైవ్ చూద్దాం. పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగల షాపులో సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు దోపిడీ దొంగలు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ కేసులో నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. 12 ప్రత్యేక బృందాలతో గాలించి 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగల షాపులో సిబ్బందిపై కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు దోపిడీ దొంగలు. 10 రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ కేసులో నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. 12 ప్రత్యేక బృందాలతో గాలించి 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. అందరికీ వినపడుతుందా? On your request, I have shifted press meet location to Astra. I hope it is comfortable here. Comfortable ఉందా? Okay. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. బిఫోర్ ఐ స్టార్ట్ జస్ట్ ఒక డిస్క్లైమర్. ఇప్పుడు ఈ పిఎంజే డకాతి కేసులో ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. స్టిల్ అవర్ టీమ్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అఫెండర్స్. కాబట్టి పూర్తిగా కేస్ డీటెయిల్స్ విల్ నాట్ బి షేరింగ్. కొన్ని డీటెయిల్స్ విల్ బి హైడింగ్. ఎందుకంటే యాజ్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రెస్ మీట్లో నా స్టేట్మెంట్ అయిన తర్వాత మీది కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. కానీ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇఫ్ దిస్ డేటా కెనాట్ బి రివీల్డ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ meant to be kept confidential so that investigation does not get hampered. So with this we'll start. Andariki namaskaram. Ee roju mana Karimnagar district Karimnagar town lo 3rd May roju jarigina PMJ jewelry shop lo dakati case related mana major breakthrough ayindi. Deentlo unna involved unna gang members ki we have identified. Ee roju mugruki arrest చేయడం జరిగింది. టుడే దే విల్ బి సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ. దీంట్లో ఇట్ ఇస్ వెరీ సెన్సేషనల్ కేస్. ఆల్రెడీ మీడియాలో లాస్ట్ 10 days నుంచి చాలా కవర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏం నడుస్తుంది, చాలామందికి ఇది ఎక్సైట్మెంట్ కూడా ఉంది తెలుసుకోవడానికి. మీడియా రిపోర్ట్స్లో చాలా అది సస్పెక్టెడ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఇట్లా జరుగుతుంది. దీని రిలేటెడ్ ఐ విల్ గివ్ ఫుల్ క్లారిటీ కి కేసులో ఏం జరిగింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, అండ్ హౌ అండ్ విచ్ పీపుల్ వి హావ్ అరెస్టెడ్. ఆ తర్వాత పోలీస్ ఎంత ఎఫర్ట్ చేశారు బై కరీంనగర్ పోలీస్. నాట్ ఓన్లీ కరీంనగర్ పోలీస్, దిస్ కేస్ హెస్ బీన్ మైన్యూట్లీ అబ్జర్వ్డ్ బై అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్సో అండర్ గైడెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ డీజీపీ సివి ఆనంద్ సార్. ఆ తర్వాత డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ సార్ and guidance of IG Multi-Zone 1 Chandrasekhar Reddy sir, and with support of all senior officers, CP Hyderabad sir, DIG CISL sir, and lot of IPS officers have helped in this case and their team. SP Adilabad Akhil Mahajan, then DCP Task Force in Hyderabad Vaibhav and his team. So lot of support we have got. In addition to officers from Karimnagar Police, all these officers have helped in Telangana and outside Telangana also. Chala mandi nenu maatladanu, cooperation తీసుకున్నాం. దీని రిలేటెడ్ కూడా ప్రెస్ మీట్ తర్వాత ఐ లైక్ టు టేక్ దేర్ నేమ్స్ ఆల్సో. నౌ ఫస్ట్ కేస్ రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. 3rd రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 అఫెండర్స్లో ఒక అఫెండర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత he claimed to be a customer and some jewelry గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు 11 to 11:05. ఆ తర్వాత ఇంకా 3 లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి ద మేనేజర్ టోల్డ్ దెమ్ టు వెయిట్ నియర్ హాల్ ఓన్లీ. ఆ తర్వాత ఇంకా 2 వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person వాజ్ వేరింగ్ మాస్క్. టోటల్ 5 members అయిన తర్వాత సడన్గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికీ థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాతి స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ అట్ 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు కౌంటర్ ద అటాక్.
అటాక్ కౌంటర్ టైంలో దే థాట్ దట్ ఇట్స్ అ డమ్మీ పిస్టల్, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి ఇన్ ప్యానిక్ దే అండ్ టు సేవ్ దెమ్ సెల్స్ అఫెండర్స్ ఫైర్డ్ మల్టిపల్ రౌండ్స్. మనకి 6 రౌండ్స్ అక్కడ దొరికినాయి అండ్ 4 విక్టిమ్స్కి గ్రీవియస్ ఇంజరీ అయింది. లక్కీలీ ఎవ్రీ వన్ సర్వైవ్డ్ అండ్ ఐ లైక్ టు మెన్షన్ దిస్ థింగ్, వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పనిచేశారు. ఇట్ వర్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు అండ్ దే వర్ ఏబుల్ టు అట్ ద రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్ దే వర్ ఏబుల్ టు ప్రివెంట్ బిగ్ డకాత్. స్టిల్ అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్యానిక్లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేస్తాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 bikes పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డమ్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నా ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు, 5 members, 5 offenders who came in the showroom. దీంట్లో 2 షూటర్స్కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 more accused who has helped them in assisting the offense. అతను ఈ offenseలో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 arrests we have done. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal state. He was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతా ఇంటరోగేషన్లో మెయిన్ అది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్, ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్ ఐ విల్ సే. ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్గా పూర్ణియా జైల్ బీహార్లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్లీజ్ రైట్. ఇంకొకటి చేయవచ్చు, సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది కి హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ why it is very difficult to catch them. కానీ still our police team worked hard and we were able to catch some of them. సర్ది నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది దీనివల్ల, డోంట్ మైండ్. సో ఆన్ ఇంటరోగేషన్ మనకి ఏం తెలిసింది అంటే, ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. 3 బీహార్ నుంచి వచ్చారు అండ్ 2 ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్నీ అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో, ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే
సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకైతి తెలంగాణలో జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj. And fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత బిఫోర్ దట్ దే పర్చేజ్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. దెన్ దే రోమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెకీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంట్లో ఇంటరోగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్, అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్ టీంతో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols and 12 magazines, టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లయర్ టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్టిక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీంకి హ్యాండ్ ఓవర్ చేసుకొని, అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. సో దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నా దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దీస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 mobile phones, 2 SIM cards అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్.
నౌ ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్, అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this gang leader Subodh Singh, he operates from Bihar, కానీ he has spent a lot of time in other jails also. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బీయూర్ జైల్లో, అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత ఆఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని ఆఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. Raghunath Karmakar is a rowdy shooter in Asansol, on a police station in Asansol Commissionerate also. So ఈ type of gang members కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. He provides regular salary also sometimes. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత, మంచి అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్ లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళు ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే, ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు, వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్, ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూజ్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే ఆఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ అట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్. సుబోధ్ సింగ్ జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు, ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోయాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు. సో ఒక హ్యాండ్లర్ ఉన్నారు, ఆ హ్యాండ్లర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టీమ్స్కి పోతుంది. ముఖ్యంగా చూస్తే he maintains 3 teams. ఒకటి ఎగ్జిక్యూషన్ టీమ్ హూ కమ్స్ అండ్ కమిట్స్ ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి రిసీవర్ పార్టీ ఉంటాయి హూ రిసీవ్స్ ద స్టోలన్ జ్యువెలరీ, రిసీవ్స్ ద వెపన్ యూజ్డ్ అండ్ ఆల్సో సప్లైస్ ద వెపన్ టు బి యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి. పాత కేసెస్లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇట్ హెస్ బీన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి, డిస్పోజల్ పార్టీ. ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఇస్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు. సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉంటాయి. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ రెక్కీ టీమ్ కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. సో యాజ్ ఐ టోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు, హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెక్కీ టీం ఉంటాయి, అడ్వాన్స్ రెక్కీ టీం. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీం, రెక్కీ టీం ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీం వచ్చి మొత్తం మళ్ళీ రెక్కీ చేస్తారు, రూట్ రెక్కీ చేస్తారు, లొకేషన్ రెక్కీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెక్కీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీం ఉంటాయి, వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం.
అండ్ డిస్పోజల్ టీమ్ ఒకటి. సో దీస్ ఆర్ ద teams they follow. It's a very highly sophisticated operation of gang, and our team has, I will say, our team has worked very hard. Within 2 days, we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days, we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి total 3 people we have arrested as of now. ఇంకా దీంట్లో చూస్తే హౌ ఇన్వెస్టిగేషన్ హెస్ హ్యాపెండ్, దీనికి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ రెస్పాన్స్. నాకు చాలా మందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది, వాట్ పోలీస్ ఈస్ డూయింగ్. అఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి, 3rd రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ 2nd రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మేము చేసాము. ఆ వీక్లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 11 o'clock to 11:11 వరకు అఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ అఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది. ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్, ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము. మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్కి అలర్ట్ చేసి, డీజీ కంట్రోల్కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్లో హై అలర్ట్ చేశాము. దీనికోసం అది వీ హ్యావ్ టేకన్ ఆల్ మీ 10 to 15 minutes ఇన్ అలర్టింగ్ ఆల్ ద పీపుల్. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాజ్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకొని వి ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్కి ఎట్లా, సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్, ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫార్మ్. యాజ్ ఐ రిమెంబర్ more than 20 టీమ్స్ ఫామ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారు దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకు అంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రోడ్స్ వాడుతున్నారు. జనరల్గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ గురించి ఆడే ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందు ఎక్కిచ్చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రోడ్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 teams were working under leadership of ACP Karimnagar Rural to trace this escape route. మొత్తం ట్రేస్ అయిన తర్వాత